వెల్కమ్ టు తెలుగు గ్రోమోర్. చాలామందికి సౌదీ అరేబియాలో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ సౌదీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండడం ద్వారా ఇది ఇస్లామిక్ కంట్రీ, వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ జనరేట్ అవుతాయేమోనని మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా చాలామంది వదులుకుంటారు. సో ఒక సౌదీ అరేబియాలో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక చిన్న బ్రీఫ్ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ నియర్లీ 10 years నుండి ఇదే కంట్రీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా బెటర్గా ఐడియా ఉంది కంట్రీ గురించి. నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కైండ్లీ వాచ్. స్టార్టింగ్లో అన్ని కంపెనీల లాగానే మీకు కూడా వీసా ప్రాసెసింగ్ అవుతుంది. వీసా ప్రాసెసింగ్ అయిన తర్వాత యూ విల్ బి గెట్ ద ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ వచ్చిన తర్వాత ఫ్లయింగ్ అయిన తర్వాత ఇక్కడికి ఎలా అయినా మీరు వస్తారు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో సమ్మోన్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. రాకపోయినా కూడా కంగారు పడాల్సిన పనే లేదు. అక్కడ మీకు వచ్చేటప్పుడే ట్రావెల్స్ వాళ్ళు మీకు ఆ సడన్ పర్సన్ది కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఇక్కడ వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లో చాలా మొబైల్ కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళు వచ్చి మేము రిసీవ్ చేసుకుని క్యాంప్కి వెళ్తారు. నో ఇష్యూ. మీరు ఇక క్యాంప్లోకి ఎంటర్ అవుతారు. కంపెనీ క్యాంప్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు ఒక మ్యాట్రెస్, పిల్లో అండ్ బ్లాంకెట్, ఈ విధంగా మీకు ఒక సెటప్ అంతా కూడా ఒక కిట్ ఇస్తారు. ఆ క్యాంప్లో ఒక క్యాంప్ సూపర్వైజర్ ఉంటారు. అతని దగ్గర నుండి మీరు ఆ మెటీరియల్ అన్నీ రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత మీకు రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్ అలాట్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సెరగేట్ చేసుకుని ఆ తర్వాత ఒక లాకర్ ఇస్తారు. మీ పర్సనల్ లగేజ్ ఏదైతే ఉందో ఆ లాకర్లో పెట్టుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా. ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా నార్మల్గా లేబర్, టెక్నీషియన్ అండ్ మేనేజర్ అన్నీ మీకు రూమ్స్ దీనిలో కనిపిస్తాయి వీడియోలో. ఇలా లేబర్కి ఒక రూమ్లో వచ్చేసి 4 to 6 people ఉంటారు. టెక్నీషియన్కి 4 to 2 people ఉంటారు. సూపర్వైజర్కి కొన్ని చోట్ల 2 beds ఉంటాయి, కొన్ని చోట్ల 1 bed ఉంటుంది. కంపెనీని బట్టి మీరు చాలా మంచి కంపెనీకి వెళ్తే అకామిడేషన్ చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉన్న కంపెనీకి వెళ్తే ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మీకు రూమ్ అండ్ అలాంగ్ విత్ ఏసీతో కల్పిస్తారు. కానీ మీరు మీ రూమ్మేట్స్ ఆ రూమ్ని ఎలా చూసుకుంటారో అనేది అది మీ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఇది మేనేజర్ రూమ్ అనమాట. మేనేజర్ అండ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా అనమాట. రూమ్ అలకౌట్ అయిపోయిన తర్వాత ఇక అదే రోజు మీకు అక్కడ క్యాంటీన్లో నుండే ఫుడ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూరగాయల కన్నా నాన్ వెజ్ తక్కువ కాబట్టి మోస్ట్లీ నాన్ వెజే ఉంటుంది. ఉన్న వాళ్ళకి వెజిటబుల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డే మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లోకల్ డబ్బులు ఇస్తారనమాట, మనీ. ఇక్కడ రియాల్ అంటారు. రియాల్ మీకు ఒక 500 నుండి 1000 రియాల్ మధ్యలో ఇస్తారు. ఇక్కడ మీకు పర్సనల్ ఖర్చులు క్యాష్ కావాలి కాబట్టి కంపల్సరీ ప్రతి కంపెనీ కూడా మీకు ఇక్కడ క్యాష్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఇండియాలో ఒక మెడికల్ చెకప్ అవుతుంది. అలానే మళ్ళీ సౌదీకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మెడికల్ చెకప్ అవుతుంది. మెడికల్ చెకప్ అయిన వెంటనే మీకు ఇన్సూరెన్స్ కార్డు అనేది ఇష్యూ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా మీరు ఇన్సూరెన్స్ కార్డు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక రెసిడెన్షియల్ కార్డు క్రియేట్ చేస్తారు. ఏం లేదు, లైక్ మన ఆధార్ కార్డ్ లాగా ఐడెంటిటీ కార్డు అనమాట. ఇక్కడ మీరు వీసా మీద వచ్చారు కదా, ఆ వీసా ఇంకా ఇన్వాలిడ్ అనమాట ఈ కార్డు వచ్చిన తర్వాత. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అకామానే యూజ్ చేసుకోవాలి. అకామా వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ఆ నెక్స్ట్ డే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. సేమ్ మన ఇండియాలో లానే సేవింగ్ అకౌంట్, శాలరీ అకౌంట్ మీకు ఇస్తారు. దాని ద్వారా మీకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ రెండో వస్తాయి. క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీరు అడిషనల్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ యూనిఫామ్ ఇష్యూ చేస్తారు. మీరు ఏ గ్రేడ్లో అయితే వచ్చారో ఆ గ్రేడ్లో ప్రకారంగా మీకు యూనిఫామ్ అనేది ఇష్యూ చేస్తారు. లేబర్, టెక్నీషియన్, సూపర్వైజర్, ఫోర్మ్యాన్, మేనేజర్, హూ ఎవర్ వాట్ ఎవర్. నెక్స్ట్ పీపీఈ. కంపల్సరీ కాబట్టి ఫ్యాక్టరీలోకి వెళ్ళాలి అంటే సేఫ్టీ షూ అండ్ గ్లౌజ్, హెల్మెట్, అదర్ రిలేటెడ్ పీపీఈ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఫ్యాక్టరీకి ఎంటర్ అయ్యే ముందే 1 week ముందు లేదా 2 days ముందు, 3 days ముందు సర్టన్ ట్రైనింగ్స్ మీకు ఇస్తారనమాట. అక్కడ ఏ ప్రోడక్ట్ అయితే రెడీ అవుతుందో ఆ ప్రోడక్ట్ గురించి మీకు ప్రాపర్గా బ్రీఫింగ్ ఇస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు, సేఫ్టీ ట్రైనింగ్స్. మీరు ఇండియాలో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఈ ట్రైనింగ్ మీకు ఇంకా ఈజీ అవుతుంది. చేయకపోయినా నో ఇష్యూ, ఇది నేర్చుకోవడం వల్ల చాలా మంచిది. నెక్స్ట్ డే ట్రైనింగ్స్ అయిపోయిన వెంటనే ఇంకా వర్క్ చేయడానికి ఇక యూనిఫామ్, హెల్మెట్, షూస్ అన్నీ వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. బస్సెస్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఇలా ట్రాన్స్పోర్ట్ మీకు కంపెనీ నుండే, మీరుండే క్యాంప్ నుండే ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ ప్రతి బస్సులోనూ ఏసీ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏసీ లేకుండా మనం ఉండలేం కాబట్టి. ఇలా క్యాంప్లో ఎలా ఉంటాయి, అన్ని బ్యాచిలర్ క్యాంప్సే ఉంటాయి. మోస్ట్లీ లేడీస్ ఎవరో ఉంటారు సరౌండ్ ఏరియాలో.
బ్యాచిలర్ క్యాబ్స్ సపరేట్గా ఉంటాయి, లేడీస్ క్యాబ్స్ సపరేట్గా ఉంటాయి. సో ఎవరైతే సూపర్వైజర్, ఫోర్మ్యాన్ అండ్ మేనేజర్ ఆ పొజిషన్లో వస్తారో వాళ్ళకి ఇండివిజువల్గా ఒక పికప్ ఇష్యూ చేస్తారు. ఈ కార్లు ఉన్నాయి కదా, వీటిని పికప్స్ అంటారు. ఇక్కడ గల్ఫ్లో కామన్ అనమాట ఇవన్నీ కూడా. సో పికప్లో వెళ్ళేవాళ్ళు పికప్లో, బస్సులో వెళ్ళేవాళ్ళు బస్సులో. సో వాళ్ళ కంపెనీలకి, ఆ తర్వాత ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు డిపార్ట్మెంట్లో వాళ్ళు సపరేట్ అయ్యి, ఏసీ డిపార్ట్మెంట్ ఏసీ, యూటిలిటీ డిపార్ట్మెంట్ యూటిలిటీ, అలా సపరేట్ అయిపోతారు. అదే ఆఫీస్ ఫీల్డ్ వచ్చేటప్పటికి సెక్రటరీ వైజ్ సెక్రటరీ, రిసెప్షనిస్ట్ వైజ్ రిసెప్షనిస్ట్ అండ్ అకౌంటెంట్, ప్యూన్, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు అయితే డేటా ఎంట్రీ, ఐటీ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు అయితే ఐటీ డిపార్ట్మెంట్, సర్టన్ డిపార్ట్మెంట్లోకి వాళ్ళంతా సపరేట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అని ఇక్కడే చాలామందికి వచ్చే సమస్య ఏమిటి అనుకునే వాళ్ళు ఏమిటి అంటే, ఇది ఇస్లామిక్ కంట్రీ, ఈ కంట్రీలో మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇక్కడంతా ముస్లిమ్సే ఉంటారని క్రిస్టియన్స్, హిందూస్ చాలా పడుతూ ఉంటారు. కానీ ఇలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏ రిలీజన్ అయినా కూడా సౌదీ అరేబియాలో ఒకేలా చూస్తుంది. ఇక్కడ మీకు రిలీజన్ వైజ్గా ఎలాంటి ఇబ్బందులు మీకు రావు. మీరు ముస్లిం అయినా హిందూ అయినా వీళ్ళంతా ముస్లిమ్స్ కలిసి మనల్ని ఏమైనా అంటారేమో, తప్పు చేస్తే మనల్ని టార్గెట్ చేస్తారని ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరు మిస్టేక్ చేసినా కూడా పనిష్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ సౌదీ అయినా, వేరే కంట్రీస్ వాళ్ళైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా. ఈవెన్ మీకు వర్క్ ప్లేస్లో కూడా ఎలాంటి హరాస్మెంట్ కూడా ఉండదు. మీరు వేరే కంట్రీస్ నుండి వచ్చారు, ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ కంట్రీస్ని వదిలి, అలాంటి హరాస్మెంట్ ఏమీ ఉండదు. అలాంటి హరాస్మెంట్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. సపోజ్ క్రిస్టియన్స్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఓపెన్గా ప్రేయర్ చేయకూడదు. ఒక 2-3 మెంబర్స్ అండ్ 2-3 ఫ్యామిలీస్ వాళ్ళు అయితే అంతా ఒక రూమ్లోనో ఒక ఇంట్లోనో అసెంబ్లీ అయ్యి ఇలా అంతా కలిపి గ్రూప్గా ప్రేయర్స్ చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అదే హిందూస్ అయితే ఏం చేస్తారు అంటే, మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు మేము చూసింది ఏంటంటే, ఇవన్నీ నేను చూపిస్తుంది మీకు ఇది రిసార్ట్ అనమాట. మనకి రిసార్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలా ఉంటాయి. లాస్ట్ టైం ఇక్కడ మనకి పర్సనల్గా తెలుగు ఫ్యామిలీస్, మన తెలుగు వాళ్ళు అంతా కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. సో మనంతా తెలుగు వాళ్ళు, తెలుగు కమ్యూనిటీ అంతా ఒక ఫామ్ అయ్యి, సో ఇది సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్గా ఎద్దుల బండి. సో ఇక్కడ అన్ని ఫోటోలు అవి చూపిస్తున్నాయి కదా. సో తెలుగు వాళ్ళు, మన హిందూస్ అని ఏముండదు. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో ఇక్కడ అందరికీ ఇంటిమేషన్ వెళ్తుంది. ఆ సరౌండ్ ఏరియాలో జుబేల్లో ఉన్నవాళ్ళు జుబేల్లో, దమాంలో ఉన్నవాళ్ళు దమాంలో, రియాద్, జద్దా, ఈ సరౌండ్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇలా సంక్రాంతి చేసుకుంటున్నాం ఈ పలానా రిసార్ట్లో ఇక్కడికి రండి చేసుకుందామని. ఇక్కడ మీకు మహిళలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళలో ఒక 4-5 మెంబర్స్ మాత్రమే హిందూస్, మిగిలిన వాళ్ళందరూ ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కాకపోతే మన సాంప్రదాయాలు అవన్నీ మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మిస్ అవుతాం కాబట్టి ఇక్కడికి వచ్చి అలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మన తెలుగు వాళ్ళు అందరం కలిసి. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఈ రిసార్ట్లో సగం హ్యాపీగా ఆడుకోవడం, స్విమ్మింగ్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఒక కల్చరల్ యాక్టివిటీస్గా చేసుకుని మన తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడ సరదాగా ఉంటారు అనమాట. సో సౌదీ అరేబియా రావాలనుకునే వాళ్ళకి ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తే, ఇక్కడ జాబ్ పర్పస్గా ఎవరైనా సెటిల్ అవ్వాలి, రావాలి, కొన్ని సంవత్సరాలు జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు అర్థమై ఉంటుంది వీడియో. బై.